హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇరాన్ ప్రభుత్వం అణుబాంబు తయారు చేయాలనుకోగానే దానిని సిద్ధం చేసేందుకు ఉన్న మార్గాలను అక్కడి శాస్త్రవేత్తల రహస్య యత్నాలు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టినట్లు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. దేశ నాయకత్వం నుంచి అణుబాంబు తయారీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న యురేనియం నిల్వలతో కొన్ని నెలల్లోనే దాన్ని సిద్ధం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సమాచారాన్ని బైడెన్ అధికారంలో ఉన్నప్పుడే సేకరించారు. తాజాగా ఇప్పుడు ట్రంప్ కార్యవర్గంతో కూడా దీన్ని పంచుకున్నారు. ఇటీవల సిరియా, పాలస్తీనా, లెబనాన్లో చోటు చేసుకున్న పరిణామాలతో పశ్చిమాసియాలో ఇరాన్ పట్టు సడలిపోయింది. పరోక్ష బలగాలను ఇజ్రాయెల్, అమెరికా మద్దతుతో సిరియా తిరుగుబాటుదారులు అణిచివేశారు. ఇజ్రాయెల్ క్షిపణి, వైమానిక దాడులతో ఆయుధ తయారీ సామర్థ్యం కూడా దెబ్బతింది. మరోవైపు ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే ఇజ్రాయెల్లో నెతన్యాహును బలోపేతం చేశారు. ఇక ఇరాన్ కూడా బాంబు గ్రేడ్ యురేనియంను ఉత్పత్తి చేసే దిశగా తన సెంట్రిఫ్యూజ్లో మార్పులు చేసి 60% వరకు శుద్ధి చేస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెబుతోంది. అవసరాల కోసం ఏ దేశం కూడా ఆ స్థాయిలో యురేనియంను శుద్ధి చేయదని చెబుతున్నారు. వాస్తవానికి ఒక అణుబాంబు తయారీకి 42 కిలోలు 90% శుద్ధి చేసిన యురేనియం ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 200 కిలోల మేరకు 60% శుద్ధి చేసిన యురేనియం ఉంది. గత వారం ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ తమ అణుస్థావరాలపై దాడులు చేస్తే చాలా వేగంగా, బలంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇది ఆల్ అవుట్ వార్ దారితీస్తుందని పేర్కొన్నారు. ఇరాన్లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు వీలుగా ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకుని సిద్ధంగా ఉందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలు సమర్పించాయి. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్లు కథనాలు ప్రచురించాయి. 2025 ఏడాది మధ్యలో ఈ ముందస్తు దాడులు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ అణు కార్యక్రమం కొన్ని రోజులు లేదా నెలలు వెనక్కు వెళ్లిపోయే అవకాశం ఉందని అవి చెబుతూ ఉన్నాయి. వారిని ప్రస్తుత ట్రంప్ కార్యవర్గానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని ఆ నివేదికలు చెబుతున్నాయి. దీనికి శ్వేత సౌధం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం కూడా ఉంది. అణు స్థావరాలపై దాడికి అవసరమైన ఆయుధాలు అమెరికా నుంచి ఇజ్రాయెల్కు అందే అవకాశం ఉంది. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం, సైన్యం, ఇటు వైట్ హౌస్ స్పందించేందుకు నిరాకరించాయి. వాషింగ్టన్ పోస్టుతో శ్వేత సౌధం ఎన్ఎస్పీ ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ మాట్లాడుతూ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడాన్ని ట్రంప్ సర్కార్ ఏమాత్రం ఆమోదించదన్నారు. చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తారని, అది సాధ్యం కాకపోతే మిగిలినవి ఆలోచిస్తారన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్తో ట్రంప్ మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఒప్పందానికి సిద్ధమైన ఇరాన్ మాత్రం ఘర్షణ ఇష్టపడుతోందని పేర్కొన్నారు. ఇరాన్లోని ఫాద్వా, నటాంజ్ అణుస్థావరాలు లక్ష్యంగా దాడులు జరగొచ్చని జనవరి నెలలో అమెరికాకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఇప్పటికే ఇజ్రాయెల్ అక్టోబర్లో జరిగిన బాంబింగ్లో టెహ్రాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ప్రత్యర్థులు చేసే గగనతల దాడులను వేగంగా గుర్తించే స్థితిలో ఇరాన్ లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.